హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్న మనకి జీటీ వర్సెస్ ముంబై, గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ అనేది నిన్న జరిగిందండి. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్ అండి. ఇక ముంబై ఇండియన్స్కి మళ్ళీ సెకండ్ లాస్ అండి. అంటే సెకండ్ టైం ఓడిపోయిందండి. ఫస్ట్ టైం దేవుడికే అంటారు ప్రతిసారి, ఈసారి ఏమో రెండుసార్లు దేవుడికి ఇచ్చినట్టున్నారు. రోహిత్ శర్మ క్యాప్టెన్షిప్ లేనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ అనేది అంతగా పెద్దగా ఫామ్లో అయితే ఉండలేదండి. ఎందుకంటే ఒక టీం నడవాలంటే క్యాప్టెన్షిప్ మంచిగా ఉండాలండి. మీరు ఎంత పెద్ద ప్లేయర్ని క్యాప్టెన్గా పెట్టినా కానీ ఆయన క్యాప్టెన్షిప్ లీడర్ క్వాలిటీస్ ఉంటేనే టీం అనేది ముందుకెళ్తుందండి. రోహిత్ శర్మ బెస్ట్ క్యాప్టెన్. ముఖేష్ అంబానీ ఏమనుకున్నాడేమో కానీ రోహిత్ శర్మని క్యాప్టెన్గా తీసేసినారు. కొన్ని సిచ్యువేషన్లో కొన్ని మ్యాచెస్ వెళ్తే కొన్ని మ్యాచెస్ ఓడిపోతుంది. అదంతా మైండ్లో పెట్టుకుని క్యాప్టెన్గా తీసేయడం అది తప్పండి. ఇక అది రిజల్ట్ చూపించింది లాస్ట్ టైం హార్దిక్ పాండ్యా విషయంలో. ఈసారి మనకి సూర్యకుమార్ యాదవ్ అనుకుంటా క్యాప్టెన్. ఆ విధంగా కూడా చూపించింది మనకి. లేదు, ఈసారి కూడా హార్దిక్ పాండ్యా అనేది క్యాప్టెన్, సూర్యకుమార్ యాదవ్ కాదు. అనగానే అపజయం పొందిందండి. ఇక చూసుకుంటే స్కోర్స్ పరంగా చూసుకుంటే స్కోర్స్ పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ వచ్చేసి మనకి 4 balls 8 runs కొట్టిండు, 200 స్ట్రైక్ రేటు. రియాన్ రికెల్టన్ వచ్చేసి 9 balls 6 runs కొట్టిండండి, 66.67 స్ట్రైక్ రేటు. తిలక్ వర్మ 36 balls 39 runs కొట్టిండండి, 108 స్ట్రైక్ రేట్ అండి, 108.33. సూర్యకుమార్ యాదవ్ జర ఇంత మంచిగా ఆడిందంటే ఆయన ఒకడే అండి, 28 balls 48 runs కొట్టిండు, 4 sixes 171.43 స్ట్రైక్ రేట్ అండి. రాబిన్ వచ్చేసి 6 balls 3 runs 50 స్ట్రైక్ రేటు. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ 17 balls 11 runs కొట్టిండండి, 64.71 స్ట్రైక్ రేటు. నమందిర్ 11 balls 18 runs 163.64 స్ట్రైక్ రేట్ అండి. మిచెల్ శాంట్నర్ 9 balls 18 runs అండి, 200 స్ట్రైక్ రేట్ అండి. ఇక బౌలింగ్ చూసుకుంటే మన మియాబాయి మొహమ్మద్ సిరాజ్ వేరే లెవెల్ వేసిందండి. 4 overs 34 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడంటే ఎకనామీ కూడా గుడ్ ఎకనామీ అండి, 8.50. ఇక తర్వాత కగిసో రబాడా వచ్చేసి 4 overs 42 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడండి, 10.50 ఎకనామీ. ఇక ఇషాంత్ శర్మ వచ్చేసి 2 overs 17 runs వేసిండు, 8.50 ఎకనామీ, 0 wickets అండి. ఇక రషీద్ ఖాన్ వచ్చి 2 overs 10 runs వేసిండు, 0 wickets అండి, 5.0 ఎకనామీ అండి. సాయి కిషోర్ వచ్చేసి మనకి రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ అండి, 4 overs 37 runs ఇచ్చి 1 wicket తీసుకుని 9.20 ఎకనామీ అండి. ఇక ప్రసిద్ధ కృష్ణ 4 overs 18 runs ఇచ్చిందండి, 2 wickets 4.50 అండి. ఎక్సలెంట్ బౌలింగ్ చూపించింది మనకి ప్రసిద్ధ్ కృష్ణ ఒకరండి, ప్లస్ రషీద్ ఖాన్ అండి. ఇక మొహమ్మద్ సిరాజ్ కూడా 2 wickets తీసుకున్నాను అనుకోండి, ఎకనామీ జర గట్టిగానే ఉంది. ఇక రబాడా అయితే చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యింది, 1 wicket తీసుకున్నా కానీ 4 overs 42 runs ఇవ్వడం అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిందండి నేను రబాడా. ఇంకా జీటీ స్కోర్ చూసుకుంటే మనకి సాయి సుదర్శన్ వచ్చి 63 runs కొట్టిండండి, 41 balls 153.66 స్ట్రైక్ రేట్ అండి. శుభంగ్ గిల్ వచ్చేసి 27 balls 38 runs కొట్టిండండి, ఇది వచ్చేసి 140.74 స్ట్రైక్ రేట్ అండి. జాస్ బట్లర్ 24 balls 39 కొట్టిండండి, 162.50 స్ట్రైక్ రేట్ అండి. ఇక క్రికెటర్స్ మన బ్యాటర్స్ అందరు బాగానే ఆడినారండి నిన్న జీటీ తరపు నుంచి. షారుఖ్ ఖాన్ 7 balls 9 runs అండి, 128.57 స్ట్రైక్ రేట్ అండి. రూదర్ఫోర్డ్ 11 balls 18 runs 163.64 స్ట్రైక్ రేట్ అండి. రాహుల్ దివాటియా డక్అవుట్ అయిందండి. రషీద్ ఖాన్ 4 balls 6 runs, రబాడా 5 balls 7 runs, సాయి కిషోర్ 1 run. ఓవరాల్గా చూసుకుంటే నిన్న మనకి జీటీ వచ్చేసి 196 కొట్టి 8 wickets పడ్డాయండి, 197 టార్గెట్ ఇస్తే మనకి ముంబై వచ్చేసి మనకి 160 కొట్టిందండి. 36 runsతో ముంబై అనేది నిన్న ఓడిపోవడం జరిగిందండి. ఇక ముంబైకి ఆల్రెడీ సెకండ్ లాస్ అనేది వచ్చిందండి. చూసుకుంటే ముంబై రాజస్థాన్ అనేది ఇంకా టాటా తెరవలేదు. ఇక వీళ్ళిద్దరు తెరుస్తారేమో. ఫర్దర్గా చూస్తే మనకి ఆర్ఆర్ చూసుకుంటే సిఎస్కేతో ఉందండి. చూద్దాం ఎవరు గెలుస్తారని. ఇక ముంబై అయితే ఫస్ట్ విజయం, ఫస్ట్ ఓటమి దేవుడికి అంటారు. సెకండ్ టైం కూడా ఓడిపోయినా. లాస్ట్ టైం కూడా చూసుకుంటే మనకి క్యాప్టెన్షిప్ అనేది మంచిగా లేదండి. క్యాప్టెన్షిప్ మంచిగా ఉండేసరికి మ్యాచెస్ అనేవి విన్ కాలేకపోతున్నాయి. ఒక టీం అనేది ముందుకెళ్ళాలంటే ఫస్ట్ లీడర్ బాగుండాలంటే క్యాప్టెన్ అనేది బాగుండాలి. నువ్వు ఎంత తోపు ప్లేయర్ అన్నా కానీ లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే నువ్వు టీం అనేది హ్యాండిల్ చేయలేవు. రోహిత్ శర్మ ఇన్ని కప్స్ తెచ్చి ఇచ్చిండు మన ముంబై ఇండియన్స్ కంటే. ఆయన క్యాపబిలిటీ అర్థం చేసుకుంటే ఆయన వన్స్ క్యాప్టెన్ నుంచి దిగిపోగానే
ఏ కప్స్ అనేవి ప్లస్ మ్యాచెస్ అనేవి విన్ కాకుండా అయిపోతుందంటే ఆలోచించండి మీరు. రోహిత్ శర్మ క్యాప్టెన్షిప్ ఎంత ఇంపాక్ట్ ఉందో ముంబై ఇండియన్స్ టీంకి. అటు ముంబై ఇండియన్స్ అయినా ఇటు మన ఇండియా టీం అన్నా రోహిత్ శర్మ క్యాప్టెన్షిప్ ధోని తర్వాత చాలా బాగుంటుందండి. విరాట్ కోహ్లీ తర్వాత విరాట్ కోహ్లీ కూడా అట్లాగే ఉంటుందండి. చూద్దాం ఫర్దర్గా ముంబై అనేది ఎలాంటి మ్యాచ్లు విన్ అవుతుందో, ఎలాంటి స్కోర్ కొడుతుందో, ఎంత స్కోర్ కొడుతుందో అన్నీ మనం ఫర్దర్గా చూసుకుందామండి. ఇక ఇలా ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ ఇస్తానండి. నేను ఇవన్నీ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ప్రతి ఒక్క వీడియో చూసి ఎంజాయ్ చేస్తానండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ప్లస్ మంచి మూవీ రివ్యూస్ కూడా ఇస్తున్నానండి. ఏమైనా మూవీ రివ్యూస్ కావాలంటే మా ఛానల్లో ప్రతి ఒక్క మూవీ రివ్యూ ఉందండి. సో ఛానల్ చెక్అవుట్ చేసుకుని చూడండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.